నేను ఏ ఏ విధంగా ఇక్కడ మీ ముందర నిలబడడానికి ఒక స్ట్రాంగ్ అయిన కారణం ఉంది, ఒక స్ట్రాంగ్ అయిన స్టోరీ ఉంది. ఎట్లా నాకు అసలు నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టిన, అసలు నాకు నిజంగా చెప్తున్నా నాకు ఏం తెలియదు. అసలు ఈ యేసుక్రీస్తు అంటే అయ్యో యేసుక్రీస్తు ఇంగ్లీష్ దేవుడు, యేసుక్రీస్తు క్రైస్తవులు అంటేనే అసహించుకుంటారు. వీళ్ళ దీన్ని అక్కడ నుంచి ఇక్కడ నుంచి కన్వర్ట్ అవుతారు, వీళ్ళు చెప్పేదంత అబద్ధం, డబ్బుల కోసం చేస్తారు, అది చేస్తారు, ఆ విధంగా ఉంటుంది. అయితే నేను ఆ హిందవ కుటుంబంలో ఉండి మరి యాక్చువల్లీ చాలా బీద కుటుంబం అంటే చూడు, తెలంగాణలో రెగ్గాడు కానీ డొక్కాడు కానీ ఆ పరిస్థితిలో ఉన్నవాడిని. మరి అటువంటి సమయంలో నేను ఏదైతే ఈ యొక్క కుటుంబం నుంచి నేను ఏ విధంగా అంటే అభివృద్ధిలోకి వచ్చిన కారణము, నేను ఒక యాక్చువల్లీ మా ఇంట్లో కూడా చాలా కష్టంగా అసలు చదువుకునే ఆ టైంలో ఇంట్లో కరెంటు కూడా లేదు. ఇక నేను వెళ్ళగా ఎప్పుడైతే కింద మీద పడి మా వద్దన్న కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా నేను ఏం చేస్తుందంటే ఇక ఏం అడగలేకపోతున్నా, వాళ్ళకి ఇష్టం లేని చదువున్నారు. నేను పక్కన మా ఇంటి పక్కన కొంచెం దూరంలో ఒక అడ్వకేట్ ఉండేవాడు బాలరెడ్డి అని, అతని ఇంట్లో పోయి అక్కడ, ఎందుకంటే ముఖ్యంగా నాకు కావాల్సింది చదువుకోవాలి. వాళ్ళు ఏ పని చెప్పినా మీరు నమ్మండి నమ్మకూడదు, పాచి పని అన్నీ A to Z వాళ్ళు ఏం చెప్తే కూడా ఒక పనివాడి కంటే హీనంగా నేను ఆ పనులన్నీ చెప్పి ఆ ఇంట్లో చదువుకోవాలి. మళ్ళీ వాళ్ళు అక్కడ ఏదైనా ఉంటుందా భోజనం పెడితే తినాలి, అన్నీ ఇక తోమాలి ఊడవాలి అన్నీ చేసేవాళ్ళు. A to Z అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా ప్రతి పని చేసి ఆ ఇళ్ళలో పాత్రలు ఏదైనా కూడా A to Z చేసుకుంటూ మెల్లగా నా యొక్క 10th తర్వాత ఇంటర్, మళ్ళీ ఇంటర్లో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించి అప్పటికి నేను ఇంకా నాకేం జరిగింది హైదరాబాద్ కనుక అప్పుడు చెప్తాను మీకు. అప్పుడు మళ్ళీ బాయ్స్ జూనియర్ కాలేజ్లో మామూనాడులో నేను సిఈసి ఇంగ్లీష్ మీడియం, మన తెలుగు వచ్చి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ మీడియం కూడా ఎలా పాస్ అనేది నాకు తెలుసు. ఎంత అసలు నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు, ఇంగ్లీష్ మీడియంలో అది అక్కడ 2nd క్లాస్లో పాస్ అయింది. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ ట్యూషన్ చెప్పుకుంటూ అది చెప్పుకుంటూ అక్కడక్కడ చెప్పుకుంటూ ఈవినింగ్ కాలేజ్ జాయిన్ అయినా మహబూబ్నగర్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని. అక్కడ నా యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా ఏంటంటే MBA అన్నారంటే మహబూబ్నగర్ అందరూ తెలుసు, పాలమూరు జిల్లా అంటారు. అప్పుడు మొత్తం ప్రతి ఇవన్నీ 5 తెలంగాణ అయిన తర్వాత అప్పుడు మహబూబ్నగర్. అయితే ఆ విధంగా నేను చదువుకుంటూ ఏం చేసినట్టే అక్కడ నుంచి మెల్లగా, అప్పటికే మా నాన్నగారు చనిపోయారు, ఇక బాగా బడన్ పడ్డది. మా పెద్ద ఫ్యామిలీ 6 మంది అన్నదమ్ములు, 2 చెల్లెలు. తర్వాత ఆ నుంచి నేను ఏం చేసిన హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ మీరు నమ్మండి నాకు ఏ గుడి లేదు, కానీ సైకిల్ మీద ఒక 10-12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ నేను అక్కడ జాబ్ చేసేవాడిని. కొన్ని ప్రైవేటు సంస్థల్లో జాబ్ చేసుకుంటూ మరి అక్కడ కూడా ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ విధంగా కష్టాలు పడుతూ అక్కడ నేనేదైతే హైదరాబాద్కి వచ్చి ఒక ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి పక్కనే ఇక ఒక మన క్రైస్తవులు ఉండేవారు. అంటే నేను అక్కడ పోతే ఇక మంచిగా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మీరు ఇక్కడ ఉండొచ్చు, మీరు ఏం పని అంటే ఇది అని చెప్పి అప్పటికి దేవుడు కొద్దిగా నన్ను దీవించి కొద్దిగా అప్పటికి హైందవ ఇంకేం రాలేదు. నాకు 3 బొట్లు పెట్టింది, 1, 2, 3 బొట్లు పెట్టుకొని ముద్దుగా తిరిగేటువంటి ఆ 3 బొట్లు ఎట్లయిపోయినాయంటే మీరు నిజంగా. అయితే ఆ విధంగా ఎప్పుడైతే నేను సాయిబాబా గుడికి పోయేటోని, రాఘవేంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, ఈ విధంగా అన్ని గుళ్ళు తిరిగి అప్పటికైనా కూడా ఆ మత హైందవుగా ఉన్నప్పుడు కూడా ఒక
క్రమంలో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఉండేవాడిని. దేవుడు మరి అప్పుడు ఆ రూపంలో అట్లా ఆశీర్వదించి కూడా ఎప్పుడైతే నేను ఇక్కడ వచ్చి కిరాయికి ఉన్నాను, ఇక్కడ హైదరాబాద్లో గవర్నర్ నగర్లో, అక్కడ ఒక మంచి క్రైస్తవులు, ఒక డిసిప్లిన్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ. నేను అక్కడ ఉండి మా ఇంటికి ఎదురుగా ఇక నేను అదే గల్లి పోతుంటే అక్కడ వీళ్ళ కుటుంబం ఉండేది. అప్పుడప్పుడు పోయి పలకరించాయి, మా అంకుల్ అంటే బాగున్నా అంకుల్ అని అంటే ఆ బాగున్నా ఎక్కడ పోతున్నావు అని వాళ్ళు అనేవారు. నేను అంకుల్ అనేవాడిని ఆ ఇంటి యజమాని. తర్వాత ఏడుకుతున్నావా అది అని అంటే ఇట్లా ఇది చేస్తున్నాను. కానీ నేను హైదరాబాద్కి వచ్చినాక కూడా అక్కడ కూడా ఇక మీకు కొందరు తెలుసు, సీనియర్స్ పెద్దలకు ఇక్కడ బాబునార్లో ఇక మన దగ్గర జడ్చల్ల ఎర్ర సత్యం అని, ఎర్రశేఖరు, ఎర్ర సత్యం వాళ్ళ ఇది ఒక రౌడీ గ్యాంగ్ నెంబర్ దిగేవాళ్ళు అభిప్రాయం. కానీ నేను ఎప్పుడు చెడు పనులు చేయాలి. అప్పుడైనా ఏమనంటే వాళ్ళు చేసేవారు. ఎప్పుడైతే ఒకసారి చాలా పెద్ద ఒకటే తిన్నప్పుడు 3 మర్డర్లు అయినాయి, వాడికే 10. ఆ నుంచి వాళ్ళు అయినాక అందరం అక్కడ వాళ్ళకున్నారంటూ నేను హైదరాబాద్ ఈ విధంగా. అయితే అది అక్కడ మామూలు స్టోరీ పాలమూరు స్టోరీ అయిపోయింది. హైదరాబాద్కి వచ్చినాక ఎప్పుడైతే నేను జాబ్ చేసుకుంటున్నానో అది కూడా నేను చేసేది మీరు నమ్మరు, లిక్కర్ కంపెనీ. లిక్కర్ అంటే ఒక పెద్ద విజయమాల్య గ్రూప్కి సంబంధించింది. అది దాంట్లో మెల్లమెల్ల ఒక స్థాయి నుంచి మంచిగా రాయలసీమ తెలంగాణకి ఇన్ఛార్జ్ చేశారు. నేను అప్పుడు డబ్బులు కమాయించింది. తర్వాత ఇప్పుడు ఫుల్ సేవలు నడిచింది. అయితే ఎప్పుడైతే నేను అక్కడ ఉన్నాడో ఆ విధంగా నేను రావడం పోవడం అప్పటికిప్పటికి ఎప్పటికైనా దేవుడు మాత్రం ఒక నీట్గా బయటికి వెళ్తే అప్డేట్లో వెళ్ళేవాడు. వితౌట్ ఇన్స్టేట్ వితౌట్ షూస్ నీట్గా వెళ్ళాడు. అయితే అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే నేను ఆ గలిలో ఉన్నానో అక్కడ పడ్డానండి ప్రేమ విడ్డూరని. అక్కడ ఎవరైతే అంకుల్ అన్నాడో వాళ్ళ అమ్మాయితో నాకు లవ్లో పట్టాయి. నేను ఎందుకు రావడానికి కారణం అంటే లవ్లో పట్టు. అయితే ఆ విధంగా కొన్ని దినాలు ప్రేమ జరిగింది. అంటే ఒక 5 డే వచ్చి వాళ్ళ ఫాదర్ చూడయ్యా, మరి మీ పాప మరి తిరుగుతుంది, మరి ఇట్లా మీరు చేస్తున్నారు, మరి నువ్వు చూస్తేనేమో చూస్తే బ్యాక్గ్రౌండ్ మంచి పిల్లవాడి మంచిగా ఉంది, మరి అమ్మాయిని చేసుకుంటావా లేకుంటే ఇక్కడ నుంచి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతావా అని అడిగాడు. బాగా యూత్ కొద్దిగా మంచిగా వినండి, ఎందుకంటే లవ్ స్టోరీ, అందులో లవ్లో పడకండి, చూసి పడండి. అయితే ఇక వచ్చినాక సరే అంకుల్ మరి ఒకసారి మాట్లాడదామంటే పిలిచిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ డాడీ పిలిచిండు అమ్మాయి వాళ్ళ ఫాదరు, పైన మాట్లాడినాక ఆమె అన్నది, నువ్వు లేకపోతే నేను సొసైటీ చేసుకున్నాను, వేరైతే చేసుకొని నువ్వు నాకు నచ్చినవాడు. ఇక అప్పటికే మనం ఏంటంటే ఒక సిస్టమేటిక్ కనుక ఒక అమ్మాయి ముసురు, ఒక అమ్మాయి శాపం, ఒక అమ్మాయి బాధలు పెట్టి నేను వేరే పెళ్లి చేసుకున్నా కూడా నా మనసు అనిపించింది సుఖంగా ఉండనేమో. మరి ఆమెతో అన్ని షికార్లు సినిమా అన్నీ అక్కడ అప్పుడు అన్ని ఏమైనా చేయాలి చేసాం కనుక అమ్మాయి కోసం మరి అయ్యా మరి మీరైతే హైందవులు, నేను అలా పెళ్లి చేయలేను, హిందూ చేసుకుంటే చర్చిలో చేసుకోవాలి. చర్చిలో చేసుకోవాలంటే బ్యాప్టిజం కావాలి. సరే అని చెప్పి అలెక్ట్రిక్ చర్చిలో అక్కడ వెళ్ళి ఒక 1 వీక్ 10 days క్లాసెస్ అటెండ్ చేసి అక్కడ బాప్టిజం తీసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత కేవలం అమ్మాయి గురించి దేవుడి మీద అంటే కాదు, అమ్మాయిని మోసం చేయకూడదు, ఒక అమ్మాయి జీవితం ఖరాబుగా ఉన్నది, సిరిపు అమ్మాయి కోసం నేను బాప్టిజం తీసుకోవడము. మరి తర్వాత కొన్ని ఎక్కడైతే వీళ్ళు రామంటే చిన్న చిన్న మీటింగ్ కూడా అటెండ్ చేసేవాడిని. ఆ విధంగా నేను మెల్లగా ఆ విధంగా బాప్టిజం తీసుకొని మేము పెళ్లి చేసుకున్నాక కూడా నాకు అక్కడ ఏదైతే మామూలులో రౌడీ సర్కిల్ ఉన్నారో రౌడీ షీటర్స్, మళ్ళీ ఇక్కడ వస్తే ఇక పేరు కానీ ఇక్కడ ఉంటాడు, చాలా పేరు పోసే పెద్ద వయసు, పోలీస్ స్టేషన్ ఆయన పేరు చెప్తానే వదిలిపెడతారు. ఇక్కడ వచ్చినాక వాళ్ళతో ఫ్రెండ్షిప్ వాళ్ళంతా మీరు నమ్మంటే టోటల్ గ్యాంగ్ రౌడీ షీటర్స్ ఏ మూలలో ఉన్న పాతాలను కూడా ఎత్తుకొచ్చి రిలేవెడ్ పని అటువంటి రౌడీ షీటర్లు వాళ్ళు ఇవ్వండి నేను దిగేవాడిని. కానీ నేను ఎప్పుడే చెడు పని చేయలేదు అయినా కూడా. అయితే అంత పెద్ద ఇవి మళ్ళీ ఇక్కడ వస్తే 24 గంటలు ఈ సెటిల్మెంట్లు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, చేసుడు ఇవే ఉంటాయి. ఏంటని సరే అని ఇక నేను ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో కంప్లీట్లీ నువ్వు బాప్టిజం తీసుకున్నా అమ్మాయి కోసం, కానీ నేను మారలే.
మారకుండా మళ్ళీ ఈ సాటర్డే వస్తే కలిసి వస్తే ఉపవాసాలు ఉండడము, అది చేయడము, దొంగ పోయి మొక్కడము, ఇవన్నీ జరిగినాయి. అయితే అనకూడదు కానీ నా భార్య ఇప్పుడు లేదు, ఆమె చనిపోయింది. చనిపోయి ఇప్పటికీ అనుకుంటా. అయితే ఆమె ఎప్పుడైతే చూడు, నా పేరు యాక్చువల్లీ లక్ష్మణ్. ఎప్పుడైతే బాప్టిజం తీస్తారో క్రిస్టఫర్గా మారిపోయారు. అయితే ఆమె అప్పుడు అట్లానే ఉంది. ఎందుకంటే మేము చేసుకున్నప్పుడు లక్ష్మణ్ చూడు లక్ష్మణ్ అట్లుండాలి, చూడు లక్ష్మణ్ ఇట్లా ఉండాలి, తప్పు ఇది రాకుందంటే ఆమె కోసం ఏం చేస్తే ఎప్పుడైతే నాది పెళ్ళి 90లో అయింది, 89, 90లో. అయితే అప్పటి నుంచి నేను చర్చకి వెళ్ళేవాడిని, కానీ అలా లాస్ట్కి ఏదో ఒక అడుగునే పిచ్చగాళ్ళ పోయి అలా కూర్చొని అటు నుంచి అడిగి వెళ్ళిపోయాడు. అట్లా కొన్నాళ్ళు జరిగింది. జరిగిన తర్వాత ఇక మా మిస్సెస్ ఏం చెప్తుందంటే, అట్లా కాదు, నువ్వు ఇట్లా అయిపోయినావు, దేవుడిలోకి వచ్చినావు, దేవుడు అంటే నాకు ప్రార్థన కూడా చేసేది రా, అసలు రాదు. అదే ఆమె చెప్తుంది కదా, నేను కూడా కొన్ని ఏవైతే మెసేజ్ దేవుడు చెప్పే వాక్యాలు వింటున్నాను, చదువుతున్నాను, మెల్లమెల్ల నేను అనుకున్నా అవన్నీ గుడ్లు అన్ని పోయినాయి, బయటలు అక్కడ దాచుకుని దేవుడు మొక్కి అల్లమాల బీరులు అవన్నీ తీసేసిన. 5 days తీసేసినాక అప్పుడు మెల్లగా వాక్యంలోకి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన కూడా నాకు తేలిక రాకుండా ప్రార్థన నేర్చుకోవడం, ఆ విధంగా చేసుకుంటూ 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 అయితే ఎప్పుడైతే నేను ఈ రౌడీ 24 వాళ్ళు కానీ దేవుడు ద్వారా ఇప్పటి వరకు నేను అన్ని ఒక్క తాగుడు తప్ప అన్ని వ్యభిచారిని, తిరుగుబోతును, అన్నీ ఏవైతే చేయాలో చేయాలో ఒక మర్డర్ తప్ప అన్ని పనులు చేశాను. ఆ విధంగా తిరుగుతూ ఉన్నవాడిని. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువు బైబిల్లోకి, కానీ అప్పుడు నాకు ఈ వాక్యము, ఈ ప్రార్థన అనేది నాకు తెలియకుండా, కానీ ఎంత పవర్ఫుల్ వెపన్ అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నాను. దాన్ని మించిన న్యూక్లియర్ బాంబు కూడా పనికిరాదు ప్రార్థన ఉండాలి, అది ప్రార్థన. అయితే ఆ విధంగా నేను చేస్తాను, మెల్లగా చదువుకుంటూ అట్లా వాక్యంలో దేవుడు మెసేజ్ వింటూ 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 నేనేం చేస్తానంటే మెల్లగా ఇక ఒక దినం ఏం చేసినా ఒక పెద్ద మనిషి కలిసి, అయ్యా నువ్వు ఇంత పెద్ద సిన్సియర్ వస్తున్నావు చేస్తున్నావు ట్రైనింగ్ చేస్తా. అయితే అక్కడ కూడా ఏంటంటే మీరు నమ్మరు, విచిత్రం ఏంటంటే ఆ విధంగా వచ్చేటప్పుడు ప్రతి చర్చిలో ఒక 2 పార్టీలు ఉంటాయి, వేరే కనుకోకండి, జస్ట్ జనరల్గా చెప్తున్నాయి క్యాజువల్గా. ఎవరైతే ఆపోజిషన్ పార్టీతో నేను కొట్లాడినా ఒక పెద్ద టీం ఉంటుంది, అందరికీ తెలుసు. నా మీద 14 కేసులు. ఏం కేసులు? మర్డర్ కేసులు కావు, లవ్ కేసులు కావు, కొట్లాడే కేసులు కావు. ఓన్లీ చర్చ్ ప్రొటెక్షన్, ల్యాండ్ ప్రొటెక్షన్. దాని మీద దానికోసం మీ అందరికీ ఇక్కడ ఉన్న సీనియర్ పర్సన్ అందరికీ తెలుసు. ఆ 14 కేసులు ఎప్పుడైతే నా మీదలో అవన్నీ దేవుడే చేసేసాడు. అయితే మళ్ళీ ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఆయన వచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఎవరైతే నాకు ఆపోజిట్గా ఉంది అని కొట్టడానికి పోయి ఒక టీం ఉంది, మంచి టీం ఉంది నాకు ఇప్పటికైనా. దాంట్లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందరికీ తెలుసు. అయితే ఆ టీంలో ఉన్నాయని కొన్ని దినాల తర్వాత, బ్రదర్ నువ్వు ఇట్లా మంచిగా వస్తున్నావు, నువ్వు ట్రైనింగ్ చేస్తే ఎట్లుంటుంది బాగుంటుంది కదా, ఒకసారి ఇక్కడ ఉన్నది మంచి కుక్కట్పల్లిలో మంచి ఒబేగా ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి చాలా దేవానందం అని మంచి డీసెంట్ పాస్టర్ అయినా ప్రిన్సిపల్. అయితే సరే మరి ఎందుకో నాకు నేను ప్రార్థన అట్లా రాని వచ్చి నాకు ప్రార్థన చేస్తుంటే కార్డు వచ్చింది, ఓ ఓ అది మంచిది. అట్లా బైబిల్ ట్రైనింగ్ చేశాను. బైబిల్ ట్రైనింగ్ ఎప్పుడైతే నేను బైబిల్ ట్రైనింగ్ చేశానో, ఇంతకుముందు నుంచే నా భార్య నా రైతు కార్డు కానుకెళ్ళారు 448 నా రైతు కార్డు నెంబర్ ఇప్పటికీ ఏం చేస్తాడు, అప్పటికి 30 ఏళ్ళ నుంచి కంటిన్యూ ఉంటాడు. అది ఎవరైనా వేయలేకు, అది చెప్పకూడదు, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ తెలియదు చేసేది. కానీ నేను ఎందుకంటే నేను ఆ విధంగా దేవుళ్ళకి వచ్చిన చెప్పడానికి ఈ విషయం చెప్పాను. దాని రైతు కార్డు అప్పటి నుంచి 448 నా కార్డు నెంబర్. అయితే ఆ విధంగా ట్రైనింగ్ అయినాక నాకు ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ అయిందో అప్పటికి నేను కొద్దిగా ఇక లిక్కర్ ఫీల్డ్లో పనిచేస్తుంటే, ఎందుకు తెలుసు బైబిల్లో ఉంది, మీ అందరికీ తెలుసు. లిక్కర్ను తాగడము, మద్యపానం ఎంకరేజ్ చేయడము తప్పు బైబిల్ ప్రకారం. ఆ డ్యూటీ కూడా వదులుకున్నాను, దేవా వద్దున్నా. కానీ
మా ఉన్నది తెలుసా నాకు మా సడ్డ కూడా ఉంటాడు బాబు నాకు కొంచెం నువ్వు తీసుకోండి ఇప్పుడు ఆయన దగ్గర దగ్గర 50-60 లక్షల రూపాయల వరకు కమాయిస్తుంది. నేను అప్పటికి దేవుడు అప్పటికే నేను ఉన్న దానికి కమాయించుకున్నా ఉన్న అప్పటికి ఇప్పటి వరకు ఇప్పుడు ఏం లేదు నాకు ఓన్లీ సోషల్ సర్వీస్ చేస్తాను. అయితే వచ్చేసి ముగిస్తాను. అయితే నేను దేవుడు వచ్చిన ట్రైనింగ్ అయినాక సార్ మీరు నమ్మండి మైక్ ఇస్తే 1 అవర్ సార్ నా వాటి అన్నది తెలుసు. అయితే ఎవరైతే నాకు एकदम జాని దుష్మ ట్రైనింగ్ అన్నతో మళ్ళీ ఆయనతోనే కొన్ని దేవుడు ఇవి చేసుకొని ఏ విధంగా చెప్పాలి కొన్ని చెప్పాడు. అయితే గురువు గారు ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు, ఆయన కొన్ని చెప్పాడు కనుక దాన్ని బట్టి నేను మెల్లగా దేవుడు. అయితే ఇప్పుడు మీరు నమ్మండి సార్, ప్రతి ఏరియా నేను కవర్ చేయని అవుట్స్కర్ట్స్లో కవర్ చేయని విలేజ్ లేదు. నాది కృష్ణప్పన్ లక్ష్మణ్ యూట్యూబ్లో చేస్తే నా స్కూల్ ఒక బొమ్మ వస్తుంది, దాన్ని నొక్కితే వరుసగా వస్తాయి అన్నమాట మెసేజ్ యూట్యూబ్లో ఇప్పుడు. అయితే ఆ విధంగా మొన్న సార్ నాగర్కర్నూలు మళ్ళీ ఇప్పుడు 8 డేస్ అక్కడనే ఉంది. నాగర్కర్నూలు వద్ద ఇంద్రకల్లి ఐతోలు చెప్తుంది అక్కడ వచ్చి చెప్పాయి. అయితే నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే నేను దేవుళ్ళలోకి రావడం జరిగిందో ఇవన్నీ మొత్తం కంప్లీట్గా వదులుకున్నా సార్. ఈ 14 కేసులు పోయినాయి. మళ్ళీ నేను దగ్గర ఒక 15-20 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే లిక్కర్ ఫీల్డ్ వదిలిపెట్టిన జాబులు అప్పటి నుంచి మన క్రైస్తవులకు ఎక్కడ ఎన్నో చెప్పుకుంటే ఇన్ని ఉన్నాయి. ఎక్కడ ఏది జరిగినా కూడా ఒక టీం ఉంటుంది, మళ్ళీ బయట వెళ్ళిపోతాం ఉన్నది దేవుడు అని. అయితే ఆ టీంతో వెళ్ళి ఎక్కడ ఏమైనా కూడా పోలీస్ స్టేషన్లో పోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో నేను ఏ పైన దేవుడు ఆ శక్తికి సాధించుకొని వస్తాను. ఇక ఆ సాక్ష్యంలో కొన్ని నాకు అయినాయి, మిరకిల్స్ జరిగినాయి. ఆ వండర్స్ దేవుడు వింటారు, దేవుడు చేసే వింటారు. మనం ఇంత చూస్తే ఆయన అది చెప్పలేదు. ఆయన ఆ థాట్స్కి మన థాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఆ విధంగా ఆశీర్వదించిండు, దీవించిండు. మరి ఎప్పుడైతే ఈ 14 కేసులు నా మీద కొట్టివేయడం జరిగింది, అక్కడ జాన్సన్ గారి జడ్జి రావడం జరిగింది. మేమేమో ఓన్లీ ల్యాండ్ ప్రొటెక్షన్, ఆ చర్చను దీన్ని మొత్తం కాపాడాలి, పిల్ల తరానికి ఉపయోగపడాలని మేము. ఇతరులు ఏంది ఒక బిల్డర్ని తేవడము, దీన్ని అమ్మడము, అంతో ఇంత తీసుకోవాలి, ఒక ఫ్లాట్ డబ్బులు వేసుకోపోవాలని అది పెద్ద కథ. దానికి ఆపోజిషన్గా డే అండ్ నైట్ ఒక దినం రాత్రి అయితే 3 అవుతుంది జడ్జి పిలిచిండు, పోయినాం అందరం పిలవడం మేము ఆ విధంగా దానికి కాబట్టి ఇప్పుడు మీరు బహుశా చూసి చూస్తారు అక్కడ చర్చు చాలా పెద్ద చర్చ కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది. ఇలా దానికి స్టే తెచ్చి ఒక విధంగా అందరం యాజ్ అ టీమ్ వర్క్ చేసినాం మేమందరం బ్రదర్ తెలుసు. ఇప్పుడు కూడా మొన్న ఎంత చూడు మనం అనుకుంటే క్రైస్తవ బిడ్డలము చెప్పుకుంటే మనకు సిటీస్ అయితే నిజంగా క్రైస్తవుడు అని చెప్పుకోవడం కూడా కొందరికి బైబిల్ పట్టుకునే కొందరు సిగ్గుపడతారు. కానీ ఎప్పుడు కానీ దేవుడి విషయంలో ఎవరైతే సిగ్గుపడతారో కూడా చెప్పాలి. అది ఒక అవమానంగా భావించిన వాళ్ళు ఎప్పుడు లైఫ్లో బాగుపడారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడున్నా నేను క్రైస్తవుని ధైర్యంగా చెప్పుకోండి. నేను ఒక హైందవుని అయినా కూడా క్రిస్టియానిటీలోకి వచ్చినాక, దేవుళ్ళలోకి వచ్చినాక నేను క్రైస్తవుని అని గొప్పగా కాలనెత్తి చెప్పుకోవాలి. వాడే నిజమైన క్రైస్తవుడు. ఇంకా నిజమైన క్రైస్తవుడు 3 లక్షలు కొన్ని ఉన్నాయి. అయ్యగారు టైం లేదు, కానీ నేను కూడా చెప్పాలి చాలా పెద్దగా అభివృద్ధి అంటే ఆ కేసు ఇదొక నెక్స్ట్ వీక్ ఉంది. ఆ విధంగా దేవుడు నాకు చాలా వండర్. దయచేసి ఒక్కటి ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ అందరికి ఒకటే ఒక మనవి చెప్తున్నా, ఏంటంటే దేవుడి వాక్యమును మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో, దేవుడి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం మనకు జీవ గ్రంథం, మన లైఫ్కు అది మీకు తెలియదు అనుకుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ కీర్తన 23 యెహోవా నా కాపరి అంతే. అదేంటి అంటే కాపరి అంటే ఆ కాపరిలో ఏంది, యెహోవా ఏంది, నా కాపరి నాకు లేని ఇప్పుడు అది గ్రహించారు. బైబిల్లో మీరు ఎంత డెప్త్గా పోతే, ఎంత లోతుగా పోతే దాన్ని ఒక్కొక్కటి బైబిల్
అది గిట్ట మీకు అందుకే రుచి చూసి ఎరగమన్నాడు. మీరు ఆ రుచి చూస్తే మీ నవ్వలేవు, నేను ఎప్పుడు వదలరు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకైనా మరి ఎదుగుదల మొక్కై వంగదా మొక్కై వంగదా మానై వంగదు. అది చిన్న మొక్క ఉన్నప్పుడే మీ పిల్లలకు వాక్యము ప్రార్థన అనే రెండు నీళ్లు పాలు ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా ఈ వాక్యాన్ని మరి ప్రార్థన రెండు ఒక పాలు నీళ్లు పాలు కలిపి ఏ విధంగా పిల్లలు తప్ప ఆ విధంగా మీరు తాపినప్పుడే ఆ కుటుంబం ఎప్పుడైతే బైబిల్ మీ ఇంట్లో బూజు పడుతుందో మీ జీవితాలన్నీ ఆటోమేటిక్గా బూజు పడిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎంత శుభ్రంగా ఉంటే శుభ్రంగా ఎప్పుడు ఉంటుంది అలా తీసి చదివి దాన్ని ఆ విధంగా మీరు అది ఎంత నిగనిగలాడుతుంది, ఎంత మంచిగా ఆ బైబిల్ మీరు ప్రతిరోజు వాక్య పఠన చేసి వాక్యంతో ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థనలు అక్కడ 100% రాసి పెట్టుకోండి. సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఆకాశం వాకిళ్ళు విప్పి పట్టగాలనంత ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరింపబడతాయి. కానీ దయచేసి చెప్తున్నా మీ అందరికీ, ఇక్కడ అన్ని గ్రూపుల వారు ఉన్నారు, అన్ని వింగుల వారు ఉన్నారు, చర్చిల కౌన్సిల్ ఉంది, ఎల్డర్స్ ఉన్నారు. ఇంకా చర్చ ఇంకా రాలేదు. మరి ఈరోజు ఎందుకో ఎలక్షన్స్ సంథింగ్ రాకుండొచ్చు, రాలేదు. మీ అందరూ మాత్రం దయచేసి చెప్తున్నా బైబిల్ విషయంలో మాత్రం ఎప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకండి. బైబిల్ను బూజు పడనేయకండి. మీ జీవితాలు ఆటోమేటిక్ బూజు పడిపోతాయి. అది మీరు రాసి పెట్టుకోండి. ట్రూ 100% చెప్తున్నా. ఎప్పుడైతే బైబిల్ మీరు చదివి వాక్యంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆయిల్ ఎప్పుడు సమృద్ధిగా కలకలలాడుతూ ఉంటుంది. అది దేవుడు మరి ఈ యొక్క నా సాక్ష్యంలో మీ అందరికీ తెలిపి మరి నేను ఇప్పుడు ఒక ఎవెంజలిస్ట్గా ఎవెంజలిజం చేస్తూ ప్రతి ఊళ్ళో తిరుగుతున్నాను. మరి ఇప్పటికీ సోషల్ వర్క్ చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు అంటే నేను పెద్ద ఇది కాదు, నేను జస్ట్ నేను ఒక దైవ సేవకుని. ఎనీ ప్రాబ్లం ఉన్న మన క్రిస్టియన్స్లలో ఇప్పటికైనా ఎక్కడ పోయినా నా నెంబరు 6303971225. ఎనీ టైం ఎక్కడున్నా మీరు కావాల్సిన సార్ చెక్ చేసుకోండి, ఫోన్ చేసుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక వాళ్ళపై దేవుని దయవల్ల ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము. అంతవరకు దిగి వాళ్ళందరూ ఆ కుటుంబంలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు అది వెనుక కానీ ముందు కానీ దాన్ని సాల్వ్ చేసి ఆ విధంగా ఇప్పటికైనా మా చర్చలో నాకు ఏదో కూడా చెప్తాను. ఇప్పటికీ నేను అదే సూచన అదే దేవుడి సేవలో ఉంటూ కూడా సమాధాన పరచువారు ధన్యులు అనేది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కు 16:15 ఏసై చెప్పిండు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని. ఆయన ఏంటి? నేను సువార్త. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో ఇక్కడ వచ్చిన అమ్మాలు అక్కలు అన్నలు సోదరులకు ప్రియ సంగమ మీ ఇంటి పక్కన ఎవరున్నా కూడా అమ్మ చర్చికి రాండి, వాళ్ళు అన్నిలుగా అది ఎంత గొప్ప ప్రతిఫలం ఇస్తుంది అనేది మీరు ఎరగని రీతిలో తెలియని రీతిలో దేవుడు ఏసై చెప్పి డైరెక్ట్ ఇస్తున్నా నీకు ఇయ్యడు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో రూపంగా మీరు చేయండి. మీరు సంఘానికి మీ ఒక్క కనీసం రాండమ్మ చర్చ కానీ మీరు పిలవండి. రాకుండా సరే అవమానపడద్దు. మీరు ఇగోగా ఫీల్ కావద్దు. ఆ ఇగో అనేది తీసేయాలి దేవుడి విషయంలో. ఎప్పుడైతే ఆ ఇగో అనేది తీసేస్తారో మీరు 100% పీసులు వస్తారు. ఆ వచ్చిన ఒక్క ఆత్మ కూడా దేవుడికి చాలా ఇష్టం, ఆ ఆత్మలను రక్షించుట. అయితే ఆ ఆత్మ ఒక్కసారి మీరు పిలిచి వచ్చి అది రక్షింపబడింది అనుకో, దాని నుంచి వచ్చే ఆయన ఎంత సంతోషపడతాడు ఆ దేవుడు. ఆయనకి నువ్వు ఎన్ని బరువులు అనిపించినా సంతోషంగా ఒక్క ఆత్మ రక్షణ అంత సంతోషం సంఘం. అయితే ఈ విధంగా ఈ యొక్క టెస్టిమనీ ముగించుకుంటూ మరి మీరు ఈ విధంగా మంచిగా నా టెస్టిమనీ వినినందుకు మీ అందరికి ప్రత్యేకంగా నా యొక్క అభిప్రాయం నుంచి నేను ఎన్ కృష్ణాబాద్ మరి ఎవెంజలిస్టు మరి వెళ్తుంటాను చెప్తుంటాను. ఇప్పటికి కూడా కంటిన్యూ మళ్ళా కనుక మీ అందరికీ ప్రత్యేకంగా నా పర్సనల్గా ప్రతి ఒక్కరి పేరు పేరుతో ఉంటుందని చెప్పుకుంటూ ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాను. సరే, అందరూ తల్లి వచ్చుకున్నాక చిన్న ప్రార్థన. పరలోకమందు ఉన్న ప్రేమ గల మా తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. తండ్రి దేవా,
ప్రభువా యేసయ్యా, మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆయన ఎవరు నువ్వు తండ్రి సమాధానం, సంతోషం, మరి టెన్షన్ లేకుండా నాయన ప్రతి బిడ్డ ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నాయన మరి హృదయ పరిశోధకుడు, హృదయం నేర్పిన దేవుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాయన మాకు అన్ని నేర్పిన దేవుడు తండ్రి. మరి ఇక్కడ ఉన్న ఈ బిడ్డలు, ఈ సహోదరులు నాయన వారి జీవితాలు నాయన చితికిపోవడానికి, అవమానం పాల్గొవడానికి, చిక్కుల్లో, చింతల్లో, కష్టాల్లో, పాపంలో, బాధలు నాయన మరి వీళ్ళు ఒక తప్పిపోయిన నాయన కుమారుని వలె కాకుండా, మరి కాపరి పిడిచిన గొర్రె వలె కాకుండా నాయన ఈ బిడ్డలను దీవించి మరి ఎందుకో నాయన మరి ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క పాప ఊబిలో పడి మరి ఇన్ని కష్టాలు పడుతున్నామని వాళ్ళు నాయన మరి ఏ విధంగా గ్రహిస్తారు నాయన, మరి నిజంగా మరి మీకు దూరమై బ్రతుకున్నారేమో, మీకు ఇష్టమైన రీతిలో బ్రతకలేరేమో, మరి నాయన మీరు మరి ఏ విధమైన నాయన అయిష్టమైన కార్యాలు చేస్తూ పాపంలో పడి నాయన ఊబిలో పడి మరి జీవిస్తున్నారేమో, మరి ఇష్టరాజ్యంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో. మరి ఆ బిడ్డలను ఆయన ఎంత ఘోర పాపి ఆయన క్షమించే దేవుడు తండ్రి. మరి ఈ బిడ్డలను క్షమించి ఆ బిడ్డలో ఉన్న ప్రతి కష్టాన్ని నాయన, ప్రతి క్రియను నాయన మీరు నాయన ఏదైనా పొరపాటు చేస్తే నాయన వారి పొరపాటున వాళ్ళ పాపాలను క్షమించి దీవించి ఆశీర్వదించి నాయన తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వస్తే నాయన మరి దగ్గర సార్ నాయన ఆ విధంగా ఈ బిడ్డలను తప్పిపోకుండా నాయన మరి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్క నాయన ఈ చర్చకు వచ్చిన బిడ్డలు రాని వాటిని కూడా నాయన ప్రతి ఒక్క నాయన ఇంట్లో ఉండి మంచాల మీద బాధపడుతున్న నాయన బిడ్డలకు అనారోగ్యంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం స్వస్థత మరి అట్లాగే నాయన మరి వారి అవసరాలు ఏముంటాయో మీకు తెలుసు దేవా. మరి ఉద్యోగ రీత్యా కానీ నాయన వివాహ రీత్యా కానీ నాయన మరి ఆర్థికంగా నాయన మరి ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. మరి మీరే తండ్రి, మీరంతా ఎవరంతా తండ్రి, మరి ఏ బాధ ఉన్నా తండ్రి మరి ప్రార్థనలో పాల్గొన్న బిడ్డ నాయన ప్రతి కుటుంబాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున దీవించి మీ చేతులకు కాబట్టి మీ పాదాల చేత పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని నిండుగా మెండుగా సమృద్ధిగా సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములతో నాయన ఆ బిడ్డలను దీవించి గాయపడే దక్షిణాస్తం ఆ బిడ్డ ప్రతి బిడ్డ మీద ఉంచి నాయన వారికి కావాలని ప్రతి అవసరతను నాయన మీ నామమున తీర్చబడును గాక. మరి అదేవిధంగా తండ్రి దేవా ప్రభువా యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నాయన మరి ఇక్కడ ఉన్న నాయన అన్ని విందులను నాయన దీవించి ఆశీర్వదించి ఈ చర్చను నాయన దినదినాభివృద్ధిలోకి నాయన ఇక్కడ ఉన్న మరి పాస్టర్ గారిని నాయన ఇక్కడ ఉన్న మన కౌన్సిలర్ నాయన అందరినీ కూడా నాయన పేరు పేరున వాళ్ళ కుటుంబాలను వారిని దీవించి మరి నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరం మీ నామమున మరి జరగాలని తండ్రి. వారికి కావాల్సిన ప్రతి నాయన విషయంలో నాయన నీ యొక్క కృప ఆశీర్వాదము కుటుంబరించి నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఈ కొద్ది విన్నపములు అతి శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.